హీరో అయితే నేను సికింద్రాబాద్ నుంచి గోవాకి అయితే వెళ్తున్నాను. సో ఇది వెళ్ళే ట్రైన్ వచ్చేసి వీక్లీ ట్రైన్. సో ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే. సో ఈ పక్కన ఇక్కడ జనరల్ టికెట్ అంతా ఇచ్చేది. సో మనం డిస్టర్బ్ కూడా అయితే 7:15కి వస్తుందంట. మన ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ ఎక్కి నాంపల్లి నుంచి అయితే వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపల అయితే ఇమార్ అయితే ఉంటుంది. సో మీకు జనరల్ టికెట్ కావాలంటే వైట్ అయితే దొరుకుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది. చూడండి పొద్దున కూడా ఎంత క్రౌడ్ అయితే ఉండదు. పెద్ద జంక్షన్ మనం చెప్పుకోవచ్చు. సో ఇదే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ కాచిపేటకి అండ్ ఈరోజు అయితే జనరల్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఖాళీగానే అయితే ఉంది. అయితే మైండ్గా జనరల్లో చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో. సో ఇది వచ్చి వీక్లీ ట్రైను. నాకు వచ్చేసి హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి అలాగే గుంతకల్కి వెళ్తుంది. గుంతకల్ కాదు, గుంతకల్లో ఈ ట్రైన్కి అండ్ తిరుపతి నుంచి ఒక ట్రైన్కి రెండు అయితే లింక్అప్ చేస్తారు ఈ ట్రైన్ని. సో అందుకే ఈ ట్రైన్ వీక్లీ ట్రైన్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంటుంది. మీకు అలా కావాలంటే కాచిగూడ నుంచి కూడా ట్రైన్ అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్కి చూడండి జనరల్ కూడా చాలా మంది సికింద్రాబాద్ ఎక్కుతున్నారు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు చాలా చిన్న ట్రైన్ అయితే ఇది. కేవలం 11 రోజులతో అయితే వస్తుంది. అంటే మన సీట్ ఎవరు ఉంటుందో సరే అనేసి వచ్చేసి మనకు నర్సాపూర్ నుంచి హైదరాబాద్కి అయితే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తిరుపతికి అయితే వస్తుంది. హైదరాబాద్ తిరుపతి మన తర్వాత హైదరాబాద్ నుంచి హాస్పిటల్ 3 సార్లు అయితే యాక్సిడెంట్ అవుతుంది ట్రైన్ అయితే. ఇక్కడైతే 10 స్టాప్ కదా, మిగతా లోగో ఒకటి ఎలా ఉంటుందో చూపిస్తాను. బ్లూ కలర్ లోగో అయితే మనకైతే ఉంది. లోకోమోటో కాచిపేట లోకోమోటో అయితే మనకైతే ఫుల్ చేయబోతుంది ఈరోజు అయితే. సో ఇదే ట్రైన్ మనైతే ఫుల్ చేయబోయేది ఈరోజు. ట్రైన్ వచ్చేసి ఇప్పుడు వచ్చి 10 నిమిషాల ముందర అయితే వచ్చేసి మనకు సికింద్రాబాద్ అయితే. సో ఈ పక్క అయితే చూడండి పెట్టి ఖాళీగా అవుతుంది, ఎవరైతే కూర్చోలేదు. ఇది వచ్చేసి మనకు హ్యాండిక్యాపర్స్ ఉంటుంది వాళ్ళకైతే ఇది. సో ఈ పక్క వచ్చేసి మనకు డీజిల్లోకి అయితే 2 అయితే ఉన్నాయి చూడండి. ఒక బ్లూ కలర్ ఒక రెడ్ కలర్ సూపర్ కౌంటర్ ఇది కాంబినేషన్ అయితే. నెంబర్ వచ్చేసి 17021 ట్రైన్ నెంబర్ అయితే హైదరాబాద్ నాంపల్లి నుంచి మనకైతే హాస్పిటల్ నామకత్తి వెళ్తుంది ట్రైన్ అయితే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 1 టైమే ఉంటుంది. అయితే మనకైతే పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కి అయితే వస్తుంది ట్రైన్ పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్. చెప్పుకోవాలంటే మనకైతే హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి నుంచి బయలుదేరింది కదా. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి కాట్పాడ సికింద్రాబాద్కి అయితే వచ్చింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన కాచిగూడ. సో కాచిగూడ కూడా ఫుల్ వచ్చే ట్రైన్కి అయితే. సో వెళ్తూ ఫుల్ అవుతూ ఉంటుంది ట్రైన్ అంతా. బయలుదేరేటప్పుడు చాలా మంది ఎక్కుతున్నారు. నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కాచిగూడ. 7 నుంచి 9 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. సో అక్కడ కూడా చాలా మంది ఫుల్ అవుతారు ఈ ట్రైన్కి. సో చూడండి జనరల్ అప్పుడే కూర్చునేసారు. 12:30కి వెళ్ళారు ట్రైన్ అది. అప్పుడే కూర్చునేసారు ట్రైన్లో అయితే. షాబ్రీ ఎక్స్ప్రెస్ పూజ లోకోమోటో అది బ్యాక్ ట్రైన్ లోకోమోటివ్. మనకు వచ్చేసి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, అదైతే 10 ఏళ్ళకి అయితే వచ్చింది మనకు సికింద్రాబాద్కి. చాలా లేట్లో అయితే వచ్చింది ఆ ట్రైన్ కూడా. సో ఆడైతే ఉన్న రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. అదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెట్రో ఉంది కదా. సో ఇదైతే బాగుంది నాకైతే. సికింద్రాబాద్ ఇంట్రెస్ట్ ఉంది మెట్రో. ఈ పక్క ఒక మెట్రో ఉంటుంది, వెనకాల ఒక మెట్రో ఉంటుంది. 2 మెట్రోలు అయితే ఉంటుంది మనకు. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బాగా లేట్గా వచ్చింది ఈరోజు అయితే. సో ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వ్యూ అంతా. అన్ని లోపల అయితే మొదలు చూపిస్తాను చూడండి. ఈడొక లోపల ఉంది, ఈడొక లోపల ఉంది. ఆ లోపల షెడ్ అది 2 పెట్టినారు. కాచిగూడ మనకైతే కాచిగూడలో అయితే వచ్చేస్తున్నాం ట్రైన్కి. ఈ ట్రైన్ మాకు కాచిగూడ రావడానికి ఒక 1 అవర్ డిలే అయితే పడింది మాకైతే. ట్రైన్ అయితే కొంచెం నిలిపేసి
ఇప్పుడైతే కాచిగూడ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి షాద్ నగర్. సో ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసి నేత లోపలికి వెళ్ళిపోతాను. సో క్రౌడ్ కూడా అంతగా ఏం లేదు. ఇక్కడ కూడా కొద్దిగా ఎక్కినారు, ఎక్కువ పోతా ఉంటారు. ట్రైన్ కూడా అరగంట డిలేడ్ అయితే ఉంది. అయితే షాద్ నగర్కి అయితే వచ్చేసింది. ఇది 3వ స్టాప్ అనుకుంటా. ఫస్ట్ డెక్కన్ హైదరాబాద్ నాంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి వచ్చింది. ఆ తర్వాత కాచిగూడ, ఆ తర్వాత షాద్ నగర్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్. సో ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ అయితే దూరం అని చెప్తుంది మనకు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ప్రతి గురువారం అయితే ఉంటుంది మాకు హైదరాబాద్ టక్కి నాంపల్లిలో అయితే. వీక్లీ ట్రైన్ ఇది. నేను జనాలు కూడా ఎక్కువ వెళ్ళలేదు, కొంచెం ఖాళీగానే ఉంది ట్రైన్లో కూడా. ట్రైన్ అయితే మహబూబ్ నగర్కి అయితే వచ్చేసింది. కరెక్ట్గా 1 గంటకి అయితే వచ్చింది మన ట్రైన్ అయితే. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 5 మినిట్స్. ట్రైన్ వచ్చేసి మనం మహబూబ్ నుంచి విశాఖపట్నంకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్ అయితే. చూడండి జనరల్ బస్సు పట్టుకుంటున్నారు. ముందర జనరల్ ఇక్కడైతే కాదు వచ్చేసి ఇప్పుడైతే గద్వాలకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిపోతుంది. గద్వాల్ జంక్షన్ ఇది, గద్వాల్ జంక్షన్ ఇది. పార్కింగ్ అయితే రెడీ చేస్తున్నారు. గూడ్స్ పార్కింగ్ గద్వాల్ అయితే. డాక్టర్ చూడండి ఒక రౌండ్ అయితే వస్తున్నాడు అబ్బాయి అయితే ట్రైన్కి. ఒకసారి ఒక రౌండ్ అయితే మాట్లాడుతున్నాడు. సో ప్రస్తుతం వచ్చేసి మన కర్నూలు సిటీలో అయితే వచ్చాను. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డోన్ జంక్షన్. ప్రజెంట్ మనం అయితే కర్నూలు సిటీ నుంచి అయితే బయలుదేరిపోయాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డోన్ జంక్షన్. సో ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సో కర్నూలు సిటీలో వచ్చేసి మనకైతే 3 ప్లాట్ఫామ్లు అయితే ఉండదు. ట్రైన్లో 3 అయితే పోతుంది. సో కర్నూలు కూడా ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారేమో. సో ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ సిగ్నల్ పట్టుకుంటా. నేను ట్రైన్ చూస్తాను, మీకైతే చూసి చెప్తాను. ఏం ట్రైన్ వేసి ఒక డీజిల్లోకి ఎలక్ట్రిక్లోకి అయితే వస్తాను ఆ ట్రైన్కి అయితే. వీక్లీ ట్రైన్ సిగ్నల్ చేసింది అండ్ మాట్లాడడం కూడా సిగ్నల్ అయితే వచ్చింది. అయితే మనం జోన్కి వచ్చేసాము. సో ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన కొత్తగూడలో. జోన్లో కూడా ఫుల్ బాగుండదు క్రౌడ్ అయితే. ప్రస్తుతానికైతే మన గుంతకల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే సిగ్నల్ అయితే పడింది. సో మన ట్రైన్ అయితే సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం. సిగ్నల్ ఇచ్చి అని చెప్తున్నాడు.
కదా ఆ లోకోమోటివ్ని మనకి తిరుపతి లాగా జాయిన్ చేస్తారు. అండ్ ఈ వెనకాల ఉన్నది కదా, అండ్ ఈ ట్రైన్ కూడా ఈ ట్రైన్కి రెండు కలిపి లింక్అప్ చేస్తారు. ఇక్కడైతే కొంతకాలంలో ఈ రెండు కలిసి మనం వెళ్తుంది గోవాకి, వాస్కో డ గామాకి. ఆ పక్కన ట్రైన్ రెండు అయితే లింక్అప్ చేస్తారు. ఇక్కడ ఈ ట్రైన్ వెనక్కి తీసుకొని లింక్అప్ చేస్తారు. చూడండి ఇప్పుడైతే మీకు అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చెప్పుకోవాలంటే మనం హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రైన్ని అండ్ తిరుపతి నుంచి వచ్చిన ట్రైన్ రెండు అయితే గుంతకల్ అయితే లింక్అప్ చేస్తారు. సో ఇది వీక్లీ ట్రైన్కి మాత్రమే లింక్అప్ చేస్తారు. కాచిగూడ వచ్చే ట్రైన్కి అయితే లింక్అప్ చేయరు. ఇది వీక్లీ వస్తుంది, అది వీక్లీ వస్తుంది. అందుకే రెండు అయితే లింక్అప్ చేస్తారు ఇక్కడైతే. దానికి ఆ ట్రైన్ అయితే ఇప్పుడు తీసుకొచ్చి మనకు ఈ పక్కన తిరుపతి వాస్కో ఎక్స్ప్రెస్ అయితే కలిపేస్తారు. ఒకప్పుడు ఈ మారియా రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దానికి జరుగుతూ ఉండింది. మారియా హరిప్రియ ఎక్స్ప్రెస్కి, రాయలసీమ ఎక్స్ప్రెస్కి రెండు జరుగుతూ ఉండింది. ఇదే గుంతకల్లోనే లింక్అప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనకైతే ట్రిప్ వచ్చి ఆ ప్లాట్ఫామ్ అయితే పెడతారు. అండ్ ఇదే కాకుండా మనకైతే ఇంజిన్ కూడా రెండు చేంజ్ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే మనకైతే ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఒకటి తీసేసి డీజిల్లోకి అయితే పడతారు ఇక్కడ నుంచి. సో ఇదే మనం వచ్చిన ట్రైన్ మార్నింగ్ హైదరాబాద్ నుంచి గుంతకల్ వరకు ఇది వచ్చేసినాము ఈ ట్రైన్లో అయితే. సో ఇప్పుడు మళ్ళీ తిరుపతి ఆ పక్క వస్తుంది, ఆ పక్క ఎక్కేవాలి. మనం కంగారు పోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతాం ట్రైన్ అంటే ఏం కాదు ఈ పక్కనే వస్తుందని చెప్తాను. ఇప్పుడు కూడా అయితే మనకైతే ఎలక్ట్రిక్లో తీయన్నారు చూడన్నా. ఇప్పుడు తిరుపతి ఈ పక్క వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాస్కో డ గామాకి అయితే నాకైతే 265 రూపాయలు అయితే పడింది టికెట్ అయితే, జనరల్ టికెట్. లోపల అయితే వెళ్ళిపోతాం అదే చూస్తారా మన హైదరాబాద్ ట్రైన్ అయితే వస్తుంది తిరుపతి లింక్ చేసేదానికి. ఆ పక్క నుంచి అయితే ఈ పక్క వచ్చేసింది మన ట్రైన్. ఇప్పుడైతే దానికి దీనికి అయితే రెండు అయితే లింక్అప్ చేస్తారు. సో మన ట్రైన్ వచ్చేసి తిరుపతి వచ్చే ట్రైన్ రెండు లింక్అప్ చేస్తున్నారు ఇక్కడ. సో మళ్ళీ వచ్చేటప్పుడు రేపు వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ నుంచి కట్ చేసి మళ్ళీ ఈ పక్క వెళ్ళిపోతుంది హైదరాబాద్ సైడ్, అది తిరుపతి సైడ్ వెళ్ళిపోతుంది ఆ ట్రైన్ అయితే. చూడండి ఆ రెండు లింక్అప్ చేసేంత అందరూ చూస్తున్నారు. ఇప్పుడైనా కదా ప్రతిసారి అమ్మర జరుగుతుంది ఆ ట్రైన్లకంతా. చూడండి ఎంతమంది చూస్తున్నారు. మన తిరుపతి వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17419 ఈ ట్రైన్ నెంబర్ అయితే. సో ఈ ట్రైన్ కూడా వీక్లీ వన్ టైం ఉంటుంది మనకు తిరుపతి నుంచి వాస్కో డ గామాకి ఉన్నది కదా. ఆ ట్రైన్ కూడా మనకైతే వాస్కో డ గామా జరుగుతుంది ఆ ట్రైన్ అయితే. సో ఇప్పుడైతే మనకు హైదరాబాద్ కాచిగూడకి అయితే వద్దాం ఆ ట్రైన్ అయితే వాస్కో డ గామా వచ్చి గుంతకల్ ప్లాట్ఫామ్ చెప్పాలంటే మనకు వచ్చేసి మొత్తం 7-8 ఉండాలి. అయితే గుంతకల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బళ్ళారి, అది వచ్చి కర్ణాటకలో అయితే ఉంటుంది. సో ఆ ట్రైన్ కూడా ఏదో ట్రైన్ రావాలి లింక్అప్ చేసేదానికి. అంటే ఎలక్ట్రిక్లో చేసి డీజిల్లోకి అయితే రిలీజ్ చేశారు. సో ఇంత పెద్ద వ్యూ అది చూపిస్తాను. మన ట్రైన్ లింక్అప్ చేసిన కానీ పెద్దది అవుతుంది చూడండి. హైదరాబాద్ ట్రైన్ తిరుపతి ఉన్నది ఇప్పుడు. సో ఇటువంటి చూడండి మనకు ఓల్డ్ లోపలంతా ఉండదు లోపల షీట్ గుంతకల్లో. సో ఆ ట్రైన్ అంతా ఇప్పుడు అంతా లాగానికి పనికి వస్తుంది. ఇప్పుడు వచ్చేదంతా లేదు ఆ ట్రైన్ అంతా. చూసుకుంటే మనం అయితే హుబ్లీ అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ 1 అయితే చూడండి అంత నీట్గా ఎంత బాగుందో. ఇది లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇండియాలో అయితే కూడా చాలా లాంగ్ ఎక్కువ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ అయితే. ఇప్పుడు చూడండి నీట్గా డెకరేషన్ నీట్గా బాగా చేస్తున్నారు. అయితే మనమైతే ముడుగోవ అయితే వచ్చేసినాము. మార్నింగ్ 6 కొంత ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం వాస్కో డ గామాని. సో చాలామంది ఇక్కడ కూడా దిగవచ్చు మనం అయితే. ఇక్కడ నుంచి ఇప్పుడు హోటల్ అన్నీ కనబడుతుంది. కాకపోతే ఇది ఒక 20 కిలోమీటర్ దూరంలో ఇస్తున్నాం మనకైతే. ఒకసారి అయితే వ్యూ అయితే చూడండి ఎట్లున్నది. మనకు గోవా పక్కనే మనకు రైల్వే ట్రాక్, నా పక్కనే మనకు చేస్తూ ఉన్నది. సో మార్నింగ్ వ్యూ కూడా మనకి ఏమైతే కనిపించలేదు. బీచ్
అయితే వచ్చేసాం మనం అయితే గోవాకి. అది సో నైట్ అంతా అయితే ఏం చేశానంటే స్లీపర్ క్లాస్ పోయి మనం చేసాను జనరల్ రాకుండా. సో అది మ్యాటర్ అయితే. సో ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ అయితే 9 బయలుదేరిపోతుంది. అలాగే జనరల్ చెప్పుకోవాలంటే మనం అయితే జనరల్ అయితే కొంచెం ఈజీగానే రావచ్చు. నైట్ టైంలో కొంచెం రిస్క్ అవుతుంది అంతే. నేనైతే గోవాలో అయితే ఉన్నాను. గోవాలో మీకు రూమ్ బస్సెస్ కావాలంటే బస్సెస్ అక్కడ నుంచి ఉంటుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ కావాలంటే ఆ తొందరలో అయితే ఉంటుంది.